శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9838333953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి దశ తిరగబోతోంది. రానున్న 10 రోజుల్లో ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. ఊహించని రూపంలో అదృష్టవంతులు కాబోతున్నారు. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్ట సమయాన్ని పొందబోతున్నారు. కానీ ఈ 2 విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించక తప్పదు. అయితే ఈ రాశి వారికి రానున్న 10 రోజుల్లో జరగబోయేది ఏమిటి? రానున్న 10 రోజుల్లో ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? అలాగే ఏ 2 విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఉన్నత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారి జీవితంలో ఇప్పటి వరకు జరగని ఎన్నో కీలక మార్పులు రానున్న 10 రోజుల్లో జరగబోతున్నాయి. వీరి జీవితంలో శుభ ఘడియలు పొందబోతున్నారు. జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోనున్నాయి. అయితే ఈ రాశి వారికి రానున్న 10 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారు రానున్న 10 రోజుల్లో వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. వ్యాపారంలో ఊహించని రీతిలో భారీగా ధన లాభాన్ని పొందబోతున్నారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. పెట్టుబడి కోసం వీరు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి రుణాలు సులభంగా పొందగలుగుతారు. అయితే పెట్టుబడి విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలి అని ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు రానున్నాయి. అలాగే బంగారము, విద్యా సంస్థల పరంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపించనుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయంలో అనుకూలంగా మారనుంది. వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసే సంస్థల నుంచి వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు వీరికి, వీరి సహ ఉద్యోగులకు, పై అధికారుల మధ్య ఉన్న మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లు, బదిలీలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందబోతున్నారు. అలాగే రానున్న 10 రోజుల్లో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా భవిష్యత్తు అవసరాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశివారు వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎప్పటి నుంచో వాయిదా పడి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయనున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి, అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలకి సంబంధించి ఏవైనా పనులు వాయిదా పడి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కానున్నాయి. ఈ రాశివారికి రానున్న 10 రోజుల్లో విద్యాపరంగా చాలా బాగుంది. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను పొందబోతున్నారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిని గమనిస్తూ ఉండటం మంచిది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఉన్నత అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు బాటగా మారుతుంది. కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో గొప్ప పేరును సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. ఈ రాశివారు కుటుంబ పరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. వీరు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందుతారు. అలాగే కుటుంబ పరంగా విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం వంటివి చేస్తారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు.
అయితే ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల పట్ల కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి రానున్న 10 రోజుల్లో వైవాహిక జీవితం పరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి వీరు వ్యాపార పరంగా కుటుంబ పరంగా మంచి మద్దతును పొందుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయంలో చాలా అనుకూలంగా మారుతుంది. వీరి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈ సమయంలో సంతాన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలాగే ఈ సమయంలో గర్భం దాల్చినటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సందర్భాలలో ఊహించని బాధను చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఊహించని రీతిలో భారీగా ధనాన్ని లాభంగా పొందబోతున్నారు. వీరికి జీవిత భాగస్వామి వైపు నుండి, అలాగే స్థిరాస్తుల నుండి అధిక మొత్తంలో ధనాన్ని పొందబోతున్నారు. అలాగే వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఈ రాశి వారికి రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందబోతున్నారు. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధనలాభం రానుంది. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక లాభాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అయితే విందు వినోదాలు, ప్రయాణాల కారణంగా అధికంగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్త విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అయితే బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు వంటివి తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ వంటివి చేయాలి. అయితే ఈ రాశివారు రానున్న 10 రోజుల్లో ఏ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు ఈ సమయంలో విందు వినోదాలకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలి. అలాగే ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడి నుంచి చాకచక్యంగా తెలివితేటలతో బయటకు వచ్చేయాలి. లేదంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు మధ్య తగాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు చాలా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మీరు జాగ్రత్త పాటించవలసిన మరొక విషయం ఏంటంటే ఈ సమయంలో వీరి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహన నియమాలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలి. బాధ్యతారహితంగా ప్రయాణాలు చేయటం వల్ల లేనిపోని ముప్పులు కొని తెచ్చుకుంటారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవలసి వస్తే హనుమాన్ చాలీసా వింటూ ప్రయాణం చేయటం వలన మీరు ప్రమాదాల నుంచి తప్పించుకోవడమే కాక శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు ఉన్నత ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసి మాలను సమర్పించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. శుక్రవారం రోజు లలిత సహస్రనామ పారాయణాన్ని చేయాలి. ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. శనివారం రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, బెల్లం దానం ఇవ్వండి. పౌర్ణమి లేదా అమావాస్య తిథి రోజున సముద్ర స్నానాన్ని ఆచరించండి. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించండి. గోమాతకు నానపెట్టిన కందులను ఆహారంగా అందించండి. ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా చేయటం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో ఈ రాశి వారికి జరగబోయేది ఏంటి, అలాగే ఏ 2 విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా జీవితంలో ఉన్నత ఫలితాలను పొందటానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.